రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 18న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఇక గుజరాత్లో 2, జార్ఖండ్లో 2, మధ్యప్రదేశ్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించారు. జూన్ 9న నామినేషన్ల పరిశీలన అనంతరం జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఇక ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సనా సతీష్ బాబు పదవీకాలం ముగియనుంది. ఈ 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార కూటమికే 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకాలపై ఆసక్తి నెలకొంది. రైట్, 24 రాజ్యసభ స్థానాలకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనబడుతోంది జూన్ 1న. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. దీంట్లో జూన్, జూలై నెలలో పదవీ కాలం ముగినున్న 24 మంది రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 8 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం. జూన్ 9న నామినేషన్ల పరిశీలన. జూన్ 11 వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు పోలింగు, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు. జూన్ 20 కల్లా ముగియనున్న ఈ రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ. మొత్తంగా చూసుకుంటే 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఈ యొక్క ఎన్నిక జరగబోతుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 4కి ఈ వారి రాజ్యసభ కాలం 21/6/2026 నాడు వారికి పదవీ కాలం ముగియబోతుంది. దీంతో ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు మొత్తం 10 రాష్ట్రాలకు 24 స్థానాలకు ఈ యొక్క ఎన్నిక అయితే జరగబోతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 4కి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక రాజ్యసభ సభ్యుడు ఉండడంతో మరి ఆ స్థానం కూడా ఇప్పుడు అధికార పార్టీకే వెళ్ళబోతుంది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో మరి ఈ కూటమికి సంబంధించిన వ్యక్తుల్లో ఎవరికి సీట్ల పంపకాలు ఎవరికి వెళ్తాయి? 4 రాజ్యసభ స్థానాలు ఒకే పార్టీకి వెళ్తాయా, లేదంటే ఈ యొక్క షేరింగ్ విధానం ద్వారా ఈ బీజేపీ, జనసేన, టీడీపీకి వెళ్తాయి అన్న దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మరి 21/6 అంటే ఈ వచ్చే నెల 21వ తేదీకి ఈ 4 రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియబోతుంది. మరి దీంట్లో ఇప్పటికే టీడీపీ నుంచి సానా సతీష్ ఇటీవల 2 సంవత్సరాల క్రితం ఆయన కూడా ఎన్నికవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన పేరు కూడా ఉండడము, అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇటు వైఎస్ఆర్సీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ది కూడా ఈ పదవీ కాలం ముగియబోతుంది. మరి 4 స్థానాలు కూడా ఎవరికి షేరింగ్ అవుతాయి? బీజేపీ ఎన్ని స్థానాలు తీసుకుంటుంది? ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్న నేపథ్యంలో మరి ఇటు జనసేన, టీడీపీకి ఎక్కువగా స్థానాలు ఇచ్చి మరి బీజేపీ ఒకే స్థానాన్ని తీసుకుంటుందా? ఇటువంటి క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. మరి 10 స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 1వ తేదీన విడుదల కాబోతుంది. మరి దానికి సంబంధించి కూడా ఎన్నికల అధికారులు ఒక నోటిఫికేషన్ అయితే ఈ రోజు విడుదల చేయడం జరిగింది. 10 రాష్ట్రాల్లోని 24 స్థానాలకు ఈ ఎన్నిక అయితే జరగనుంది. సతీష్. ఓకే గోపి.